తెలంగాణలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో మాటల తూటాలు పేలుతున్నాయి. గత 12 ఏళ్లుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనపై కాకా రేగుతుండగా మరోవైపు తెలంగాణలో బీజేపీకి మద్దతుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తున్నారు. ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నేపథ్యంలో కూడా పార్టీల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి, మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు 12 ఏళ్ల పాలనపై. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. ఏంటండి ఈ 12 ఏళ్ల పాలన, ఈ ప్రెజెంటేషన్ ఏంటి, బీఆర్ఎస్ ఏంటి, కాంగ్రెస్ ఏంటి, మీ ఆరోపణలు ఏంటి, ఎలా చూడొచ్చు? ప్రజలకు పాట ద్వారా, పీపీటీ ద్వారా ప్రజలకు మేము వారికి కమ్యూనికేట్ చేయదలుచుకున్నాము. ఏదైతే 12 సంవత్సరాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రభుత్వాలు వాళ్ళు ఇద్దరు చేశారు కాబట్టి 10 సంవత్సరాలు వాళ్ళు, 2 సంవత్సరాలు ఉన్న వీళ్ళు, దీనిలో జరిగినటువంటి అవకతవకలు ప్రజలకు ఏ విధంగా నష్టం అవుతుంది, మున్సిపాలిటీలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి, ఎందుకు తెలంగాణ రక్షించడానికి బీజేపీకి వేయాలి అనే విషయాన్ని ఈ రోజు ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా దాన్ని చూపడం జరిగింది. మీరు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల నుండి 2 ఏళ్ల నుండి కాంగ్రెస్ దోచుకుందంటే అక్కడ 11 ఏళ్ల నుండి దేశంలో బడా కంపెనీలకు బీజేపీ దోచిపెడుతుందని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చు? బడా కంపెనీలు ఎవరికి దోచిపెట్టేది లేదు. బడా కంపెనీలు వచ్చినాయి దేశ అభివృద్ధి కోసం. ఈ రోజు ఈ దేశంలో ఉపాధి వస్తుంది అని అంటే బడా కంపెనీ ద్వారా, ఛోటా కంపెనీల ద్వారా, ఎంఎస్ఎంఈ ద్వారా, స్మాల్ ఇండస్ట్రీస్ ద్వారా, ముద్రా లోన్ ద్వారా, స్ట్రీట్ వెండర్స్ కు స్వనిధి ద్వారా, ఇవన్నీ ద్వారా వస్తాయి. దీనికి బడా కంపెనీ అంటే ఇండస్ట్రీస్ రావద్దా? మన దగ్గర డెవలప్మెంట్ కావద్దా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అంటే వాళ్ళు తీసుకురాలేదు, వాళ్ళే చెప్తారు కదా, మేము దావాస్ లో పోయి అన్ని ఇండస్ట్రీస్ సంతకం పెట్టే, బట్ అన్ని సంతకం బాబా తీసుకున్నాను అగ్రిమెంట్లు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నాడు, ఏ నిధులు ఏం తెచ్చారో చెప్పి రావాలి, సభలకు రావాలంటే పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు. వీళ్ళు ఏ మొహం పెట్టుకుని ప్రశ్నలు మాట్లాడుతున్నారు? ముందు వాళ్ళు ఎన్ని నిధులు తిన్నారు అది వాస్తవం కాదని చెప్పి నిరూపించమని చెప్పండి, అప్పుడు మాట్లాడమని చెప్పండి. వాళ్ళకి మొహం లేదు మాట్లాడడానికి తెలంగాణ ప్రజలతో. వాళ్ళు మమ్మల్ని అడుగుతారట. అదే అంటున్నాడు, ఏదైతే హ్యాబిట్స్ నడు రోడ్డు మీద చర్చకు సిద్ధం, మేము బీజేపీ సిద్ధమా అని చెప్పేసి అంటున్నాడు పిసిసి అధ్యక్షుడు. ఆయన ఎక్కడ పిసిసికి అధ్యక్షుడు పవర్స్ లేవు, మొత్తం ముఖ్యమంత్రి నడుపుతున్నారు. పిసిసి అధ్యక్షులు ఓన్లీ మాటలే. వాళ్ళ పాదయాత్ర చేయాలని కూడా మీనాక్షి నటరాజన్ చేయాల్సిందే, ప్రెస్ లో మాట్లాడినా ఆమె మాట్లాడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఒక మాటకు వాల్యూ ఉండదు. మీరేమో పిసిసి అధ్యక్షుడు పవర్స్ లేవు అంటున్నారు, మహేష్ కుమార్ గౌడ్ ఏమో రామచంద్రరావు పవర్స్ లేవు డమ్మి అని చెప్పి రామచంద్రరావు అంటున్నారు. ఎలా చూడొచ్చు ఇద్దరు అధ్యక్షుల మధ్య? రేపు దమ్ము ఎవరికి చూపెడతాం కదా, రేపు ఎలక్షన్ కానీ దమ్ము ఎవరికి చూపెడతాం కదా. బీజేపీకి బలం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ప్రచారం చేపిస్తున్నారు చెప్పేసి. ఎన్డీఏ పార్టీనండి, మాకు బలం ఉన్నా లేదా వాళ్ళే చెప్పడానికి, అది ప్రజలు చెప్తారు కదా. సర్పంచ్ ఎన్నికల్లో చతికిలబడ్డ బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా గెలుస్తుంది? కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఆరోపణ మాత్రమే, వాళ్ళకు తలకాయ ఉండి మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు. మేము గతంలో 160 నుంచి ఈ రోజు 1000 దాకా వచ్చినాం. ఎవరు తగ్గిందా ఎక్కిందా లెక్కలు తెచ్చుకోమని చెప్పిన ముందు. ఇది పరిస్థితి. మొత్తానికి ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఇటు ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు అయితే పేలుతున్నాయి. ఆరోపణలు మాత్రం ఏదైతే పీక్స్ కి చేరాయని చెప్పొచ్చు. ఇటు అవినీతి ఆరోపణలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఏకంగా ఇస్తున్నారు. అదేవిధంగా ఇటు వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి మీద, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద కూడా బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి, అదేవిధంగా కేసీఆర్ మీద కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి 10 ఏళ్లలో బీఆర్ఎస్ తెలంగాణలో ఏ విధంగా దోచుకుంది, అదేవిధంగా 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దోచుకుంది అనేటువంటి కూడా ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు అయితే చేస్తున్న పరిస్థితి. మరి చూడాలి మున్సిపల్ ఎన్నికల వేళ ఏ విధంగా ఉండబోతుంది. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా రాజకీయ పార్టీల తీరు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ విల్సన్తో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్